ఆమె ఏముందో తెలుసా? అన్న 3 రోజుల నుండి జ్వరంతో మంచం మీద పండుకున్నానన్నా, ఈ మనిషి ఇప్పుడు వరకన్నా పలకరించాడేమో అడుగన్నా అందే. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అబ్బాయి పలకరించలేదా అని అంటే, ఎందుకు పలకరించనన్నా అంటే ఆ టేబుల్ దగ్గర పడుకున్నారనుకో, పిల్లలు ఉంటారు, రేయ్ మీ అమ్మ లేచిందా, ఏమైనా తిందా అని వాళ్ళు అడుగుతారంట. అది వినపడుతుందంట. అదంట పలకరించటం. నేను పిల్లల్ని అడుగుతున్నాను కన్నా, ఆమె చెప్పొచ్చు కన్నా ఏమైనా కావాలంటే. ఈ తలకాయ లేని బ్యాచ్ ఎక్కువయ్యారండి. ఈ తలకాయ లేని వాళ్ళతో ఇంట్లో సమస్యలు వస్తున్నాయి. అప్పుడు తీసాను ఇక క్లాసు, బెంబేలెత్తిపోయాడు. ఇక పిల్లరా, సమాధానంగా ఉండటానికి ఏంటి నీ ప్రాబ్లం? నీతో కలిసి ఉంది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంది, నిన్ను భర్తగా నీతో హత్తుకొని ఉంది, పిల్లల్ని అంది, వాళ్ళని పెంచుతూ ఉంది, ఇంటికి అంత సహాయపడతా ఉంది. నీకు పలకరించడానికి ఏమైంది? నీకు నీ సంఘంలో ప్రక్కనే సహోదరులు ఉన్నారు. వాడు వచ్చి ఏదో ప్రార్థన టైంలో ప్రార్థనలో కూర్చుంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, నీలాగా పాటలు పాడతారు, నీలాగా ప్రార్థన చేస్తారు, నీలాగానే ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని పలకరించడానికి ఏమైంది నీకు? మళ్ళీ దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవునిలో బలపడాలి, దేవుని ఆత్మ నాతో ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అని అంటావు. దేవుని మందస్సం ఇంటిలోనికి రావాలి అని అనుకుంటావు. కానీ దేవునిని వెతకటం అంటే అర్థం ఏంటంటే, సమాధానము వెతకి దానిని వెంటాడుము. అది ప్రియరా, యెహోవాను వెతకటం అంటే సమాధానమును వెతకాలి. అంటే నీ పొరుగు వారితో నీకు సమాధానం ఎక్కడ పోయిందో అక్కడ నువ్వు వారి దగ్గరకు వెళ్ళి పలకరించి వారితో సమాధాన పడితే నువ్వెవరిని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతున్నావని అర్థము. ఇంకా దేవుని వెతకటం అంటే మరొకటి చూద్దాం. 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 45వ వచనం చదవండి. 119:45 వచనం. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. దేవుణ్ణి వెతకటం అంటే ప్రియరా, ఆయన ఉపదేశములను వెతకాలి. అనగా ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. అంటే దేవుని మాటలు వినుటలో ఇక నిర్బంధం అనేది లేదు. స్వేచ్ఛగా ఆయన మాటలు వెతుకుతాను. దేవుని మాటలు వెతకటం అంటే చూడండి, అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం, నీవున్న ఇల్లు, నీవున్న దేశం, నీకున్న బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చేశాడు? అలాగే దేవుని మాట ప్రకారము వెళ్ళిపోయాడు. ఆయన ఉపదేశాన్ని వెతకటం అంటే అది. నేను నీ ఉపదేశములను వెదకువాడను. అలాగూ దేవుడు ఏది చెబితే అది కరెక్ట్గా పట్టుకోవాలి. దేవుడు నిన్ను ఏమి చేయమని చెబితే ఖచ్చితంగా దానిని నువ్వు పాటించాలి. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యము నువ్వు ఏమి వింటున్నావో ఆ వాక్యాన్ని పట్టుకొని వేలాడాలంతే.
ఆ వాక్యము నాలో జరగాలి అని నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని ఉపదేశం, దేవుని వాక్యం, ఆ మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటలు నీలో నెరవేరే వరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యము నీకు దొరికే వరకు వెతుకుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నేను నీ ఉపదేశములను వెదకువాడను అనగా దేవుని సన్నిధి. యేసు ప్రభువుకి ఒక అలవాటు ఉంది. అదేమిటంటే ప్రతిరోజు, అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒంటరిగా వెళ్ళి కొండ మీదకి అక్కడ ప్రార్థన చేసేవాడు. ఆ పాయింట్ నువ్వు చదివేవనుకో, నువ్వు దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నేను కూడా తెల్లవారుజామున లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ఒక నిర్ణయం తీసుకోవాలి. అది దేవుని వెతకటం అంటే. అలాగే దేవుని వాక్యం చదువుతున్నావు, వాక్యంలో నీకేమన్నా అర్థం కాలేదనుకో, మరలా బైబిల్ తీసుకొని రెండోసారి చదువు. కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే మూడోసారి చదువు, కొంతవరకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే 4-5 సార్లు చదువు. నీకు అర్థమయ్యే వరకు మాటి మాటికి చదువుతూ ఉండు. అలాగ చదవగా 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 ఆ వాక్యములో ఉన్న సత్యము, ఆ వాక్యములో ఉన్న భావము నీకు అర్థమవుతుంది. అది దేవుని వెతకటం అంటే. దేవునిని నువ్వు అలాగూ వెతకాలి. నీ ఉపదేశమును నేను వెతుకువాడను. దేవునిని నువ్వు వెతకటం అంటే ఆయన పనిని చేస్తూ ఉండాలి, దేవుని పరిచర్యను చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే దేవుని మందసం నీ ఇంట్లోనికి వచ్చేస్తుంది. మనం ఏదో డైరెక్ట్గా దేవుని మందసం వచ్చేసి మన ఇంట్లో పడుతుందని అనుకోవద్దు. నీవు దేవుని వెతుకుతూ ఉండాలి. వెతకటం అంటే ఇప్పుడు మొదటి అర్థం ఏం చెప్పాను? సమాధానమును వెదకి దానిని వెంటాడము. నీ తోటి వారితో, నీ ఇంటి వారితో, నీ సంఘస్థులతో, నీ గ్రామస్తులతో కూడా సమాధానంగా ఉండు. నీ తోటి వారితో సమాధానంగా ఉండు. రెండవ అర్థం ఏమో తెలుసుకుంటున్నావు? నీ ఉపదేశములను వెదకువాడనగా దేవుని మాటలను వెతుకుతూ ఉండవు. దేవుడు నీకు ఏదైనా చెబితే అది నువ్వు చెయ్యాలి. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకో. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం ద్వారా 2 విషయాలు జరుగుతాయి ప్రియారా. ఒకటి, నీవు బలపడతావు. వాక్యం నేర్చుకోవటం ద్వారా నీవు బలపడతావు, ఒకటి. రెండవది ఏం జరుగుతుందంటే, వాక్యం నేర్చుకొని నీవు బలపడితే నీ ప్రక్క అంటే బలహీనలు కొంతమంది ఉంటారు, వాళ్ళకు నువ్వు చెప్పి వాళ్ళను నువ్వు బలపరచవచ్చు. 2 జరుగుతాయి. నీవు బలపడతావు, నీ తోటి వారిని బలపరుస్తావు. అది దేవుని వెతకటం అంటే. నా ప్రక్కన నా సహోదరుడు బలహీనుడిగా ఉన్నాడు, ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు. నేను ఆయనతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడి అతని బలహీనతలు ఏంటో తెలుసుకొని అతనికి తగిన వాక్యాలు చూపించి మరలా తిరిగి అతన్ని ప్రార్థన చేయటానికి లేవనెత్తితే, బలపరిస్తే అదే దేవుని వెతకటం. అదే దేవుని వెతకటం అంటే. కావున యెహోవాను వెదకుడి. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావా? తర్వాత దేవుని వెతకటం అంటే మరొక మాట చూద్దాం. ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము
ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదవగా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ప్రియత గమనించండి, మీరు దేవుని వెదకటం అంటే ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అందరు చెప్పండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అంటే ఏం విడిచిపెట్టాలి? కీడు విడిచిపెట్టాలి. కీడంటే నష్టం. నష్టం ఎవరికి జరగాలనుకుంటాం? మనకు జరగాలనుకుంటామా? మన ప్రక్క వాళ్ళకి జరగాలనుకుంటామా? ఎవరు జరగాలనుకుంటాం? నష్టం నాకు జరగాలి, ప్రక్కమటోళ్ళకి మేలు జరగాలి అని అనుకుంటావా? ప్రక్కమటోడికి కీడు జరగాలి, నాకు మేలు జరగాలి అని అనుకుంటావా? ఏదనుకుంటావు? మీరు చెప్పరు, ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే మనం ఏదనుకుంటున్నామో అది చెప్పాలంటే చాలా కష్టం. నేనెప్పుడు కూడా నా ప్రక్కమటోడికి కీడే జరగాలి అనుకుంటానయ్యా అని చెప్పటానికి చాలా కష్టం. అది లోపల చాలా యథార్థత ఉంటేనే ఆ మాట బయటకు వస్తుంది. పిల్లలు చూడండి, ఏదో ఒక టైంలో ఆ ప్రక్కమటోళ్ళకి నష్టం జరగాలి అని నీకు మనసులో అనిపించినా, లేకపోతే నువ్వు పైకి చెప్పకపోయినా ఏం జరుగుతుందో తెలుసా? ప్రక్కమటోడికి మేలు జరిగితే నీకు అసూయ వస్తుంది. అది నష్టం జరుగుతుంది అనే మనసుని. ఇది ప్రక్కమటోళ్ళకి ఏదైనా మేలు జరిగిందనుకో, ఇక నీకు లోపల ఏం పుట్టుకొచ్చింది? ఏంటి అసలు దానివల్ల ఉపయోగం ఏంటి నీకు? ప్రక్కమటోళ్ళకి మేలు జరిగింది, ప్రక్కమటోళ్ళు ఆశీర్వదించబడ్డారు, ప్రక్కమటోళ్ళను దీవించాడు దేవుడు. నీకేం పుట్టుకొచ్చింది? అసూయ పుట్టుకొచ్చింది. అదేంటో తెలుసా? వాళ్ళ కీడు జరగాలనే ఆశ నీలో ఉంది. దేవుని వెదకటం అంటే ఏంటి అసలు? అక్కడేమని చెప్పాడు? కీడు విడిచి మేలు వెదకుడి. అనగా ఇతరులకి మేలు జరగాలి అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అదే దేవుణ్ణి వెదకటము. దేవుణ్ణి వెతకటం అంటే అదండి. అందుకని అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని నేను కూడా దీవిస్తాను. నా ప్రక్కమటోళ్ళు బాగుండాలి అని నువ్వు కోరుకోవాలి. నా ప్రక్కమటోళ్ళని ఆశీర్వదించాలి దేవుడు అని నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. నా ప్రక్కమటోళ్ళు బాగుపడాలి అని నువ్వు కోరుకోవాలి. ఎప్పుడైతే ఎలాగూ నువ్వు వారిని క్షేమాన్ని, వారి బాగును, వారి యొక్క బాగోగులను నువ్వు కోరుకుంటావో అదే దేవునిని వెతుకుతున్నావని అర్థము. ప్రియరా, ఊరికేదో కాసేపు ప్రార్థన చేయగానే అయిపోలేదండి భక్తి. ఇవన్నీ నీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్లోకి రావాలి. అప్పుడేమవుతుందంటే నీ హార్ట్ బీటింగ్ దేవుని కొరకు మారిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిని పొందుకుంటూ ఉంటావు. దేవుని శక్తి నీలోనికి వస్తూ ఉంటుంది. ఇలాగ నువ్వు దేవునిని వెదకాలి. కీడు విడిచి మేలు వెదకుడి. తర్వాత దేవుని వెదకటం అంటే ఇంకొక మాట కూడా చూద్దాం. జపన్యా గ్రంథము 2వ అధ్యాయము. దేవునిని వెదకటం అంటే ఏంటంటే 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు.
చూడండి, దేవుణ్ణి వెతుకుతున్నావు అనేదానికి గుర్తు ఏమిటంటే వినయము గలవారై నీతిని అనుసరిస్తారు. ఏముంటుందండి మనలో? వినయము. వినయము ఉంటుంది. వినయము, పొలైట్నెస్ ఉంటుంది. వినయమును నీవు నేర్చుకోవాలి. గర్వం కాదు నేర్చుకోవాల్సింది, వినయము నేర్చుకోవాలి. దేవుని పనిని చేయటం నేర్చుకోవాలి. అది ఎలాంటి పని అయినా సరే నీవు నేర్చుకోవాలి. ఒక బ్యాంక్ మేనేజర్ ఇప్పటికీ బ్యాంక్ మేనేజర్గానే జాబ్ చేస్తున్నాడు. మేనేజర్ అనగానే మరి చాలా హోదా, సమాజంలో గుర్తింపు, సంఘంలో గౌరవం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అని దేవుని దగ్గర చెప్పుకున్నాడట, ప్రభా నేను వినయం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి అని దేవునితో ఒక ప్రమాణం చేశాడంట. ఆయన వెళ్ళే సంఘంలో కొన్ని బాత్రూములు ఉంటాయి, జెంట్స్ లేడీస్కి కొన్ని, జెంట్స్కి కొన్ని బాత్రూములు ఉంటాయి. ఆ పాస్టర్ గారు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యగారు ఈ మందిరంలో చాలా పనులు ఉన్నాయి, రకరకాల పనులు, అన్నీ ఒకళ్ళే చేయలేరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది వీడియోలు పెడతారు, కొంతమంది మైక్ పెడతారు, కొంతమంది పట్టాలు వేస్తారు, కొంతమంది ఫ్యాన్లు లైట్లు చూస్తారు, కొంతమంది మెయింటెనెన్స్ చూస్తూ ఉంటారు. రకరకాల పనులు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. దయచేసి నాకు మాత్రం జెంట్స్ బాత్రూమ్స్ కడిగి ఆ టాయిలెట్స్ కడిగే డ్యూటీ వేయండి, నేను ప్రతి ఆదివారం జెంట్స్ టాయిలెట్స్ కడుగుతాను అయ్యగారు అని చెప్పాడంట. ఎవరైనా? బ్యాంక్ మేనేజర్. సహోదరుడా నువ్వు చేయగలవా అన్నాడంట. లేదయ్యగారు నేను వినయం నేర్చుకోవాలి, నేను సాత్వికం నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ఆ పనులు చేస్తేనే ఒకవేళ నా లోపల ఏమన్నా గర్వం ఉంటే అది కూడా పోతుంది. అప్పుడు నేను భక్తి నేర్చుకుంటాను, దయచేసి నాకు డ్యూటీ వేయండి అని అంటే సరే చేయమన్నాడు. ప్రతి ఆదివారం సంవత్సరాల నుండి ఆ పని చేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. పిల్లరా, దేవునిని వెతకటం అండి ఇది. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? దేవుని కోసం తగ్గించుకున్నాడు. బాగా చదువుకునే వాళ్ళు, బాగా ఉన్నత మెట్టులో ఉన్నవాళ్ళు అలాగూ తగ్గించుకుంటున్నారు. అసలు ఈ చదువు లేనివాళ్ళు, లేకపోతే ఈ హోదా లేనివాళ్ళు మాత్రం బాగా హెచ్చించుకుంటారు. మరి అదేందో అర్థం కాదు. అసలు చదువుకున్న వాళ్ళు, మేనేజర్ల కంటే సామాన్యులు, చదువు లేని వాళ్ళు ఎక్కువగా ఎదిరిపడతా ఉంటారు. అదొక గర్వం. అందుకనే గ్రామాలలో ప్రజలు గర్వంతో నింపబడ్డారు. గర్వంతో గర్విష్ఠులైపోతున్నారు మనుషులు. సామాన్యులమే కానీ గర్విష్ఠులంగా ఉంటున్నాం. ఒక సామాన్యమైన పని చేయడానికి ఇష్టపడం మనం. కానీ దేవుని వెతకటం అంటే ఏముంది? అక్కడ ఏమని చదివాం? మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినలా. ఏం కలిగి ఉండాలి? వినయము కలిగి నీతిని అనుసరించాలి. మరి అంత వినయం నీకు ఉంటుందా? అంత తగ్గించుకునే మనసు ఉంటుందా? ఈ మేనేజర్ అనే సహోదరుడు నాకు తెలిసిన వ్యక్తి. ఎలాగూ చేస్తున్నావా సహోదరుడు ఆ పని అంటే, సంతోషంగా చేస్తున్నానన్నా. బకెట్లో నీళ్లు కొడతాను, చీపురు తీసుకొని ఓడుస్తాను, ఫెనాయిల్ కొడతాను, అదంతా శుభ్రం చేసేస్తాను, సంతోషంగా చేస్తున్నానన్నా, నాకు తృప్తిగా ఉంటుందన్నా అన్నాడు. అయితే నేను గమనించింది ఏంటంటే,
తాను మొదట్లో ఎలాగూ ఉండేవాడో నాకు తెలుసు. ఈ పని చేయటం తర్వాత ఎంత వినయం కలిగిన వాడిగా మారాడో కూడా నేను చూశాను. ప్రియరా, దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో అది నీ హృదయంలో ఉన్న వినయాన్ని బట్టి చూపిస్తూ ఉంటుంది, సాత్వికాన్ని బట్టి చూపిస్తుంది. ఆ వినయము సాత్వికము కలిగి ఉండటమే దేవునిని వెదకటము. యెహోవాను వెదకండి. చివరిగా దేవుని వెదకటం అంటే ఇంకొక మాట చూసి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే దేవుని వెతకటం అంటే ఏంటంటే పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి. చెప్పండి అందరూ, మీ చేతులు పైకి లేపి చెప్పండి. పైనున్న వాటినే వెదకుడి. దేన్ని వెతకాలండి? పైనున్న వాటినే వెదకుడి. పైన ఏముంది? పైన ఏముంది? దేవుడు ఉన్నాడు. పైన ఏముంది? పరలోక రాజ్యం ఉంది. పైన ఏముంది? దేవదూతలు ఉన్నారు. పైన ఏముంది? పరలోక పట్టణం ఉంది. పైన ఏముంది అనంటే దేవుని యొక్క వాతావరణం ఉంది పరలోకములో. ఆ వాతావరణాన్ని మీరు వెదకండి. పైనున్న వాటిని వెదకండి. అది దేవుని వెదకటం అంటే. ఆ పైనున్న వాటిని వెదకటానికి మనం చేసే పనే ఇది. వచ్చి కూర్చొని వాక్యం వింటున్నాము, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు మోకరిస్తున్నాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఇలాగూ దేవుని వైపు చూస్తూ ఉన్నాము. అదే పైనున్న వాటిని వెదకటము. కావున ప్రభునందు పిల్లరా, ఇలాగూ నీవు నేను దేవునిని వెదకాలి. యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకండి. దేవుని నువ్వు వెతికితే తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఏమేమి చూసాం చెప్పండి? దేవుని వెతకటం అంటే మొదటిది సమాధానమును వెతకాలి. సమాధానం నువ్వు కలిగి ఉంటే దేవుని వెతుకుతున్నావు అని అర్థం. రెండవది ఆయన ఉపదేశములను వెతకాలి. అంటే ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాక్యమును విని ఆ వాక్యం ప్రకారం చేయటమే దేవుణ్ణి వెతకటము. అలాగూ మనం చేయాలి. మూడవది ఏమని చెప్పాం? కీడు విడిచి మేలు చేయండి. ఎప్పుడు కూడా కీడు అనేదేమో ప్రక్కకు నెట్టేయాలి, మేలు చేయటమే మనం నేర్చుకోవాలి. అలా చేస్తే నువ్వు దేవుని వెతుకుతున్నావు అని అర్థం. తర్వాత వినయము కలిగి ఉండాలి, నీతిని వెదకాలి. వినయం ఎప్పుడైతే నేర్చుకుంటావో, సాత్వికం ఎప్పుడైతే నేర్చుకుంటావో, నీతిని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నువ్వు దేవుని వెతుకుతున్నావని అర్థము. తర్వాత చివరిగా ఏమైనా చెప్పుకున్నావు? పైనున్న వాటినే వెదకుడి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచాడు, పైనున్న వాటిని వెతికాడు. మరి నువ్వు నీ నిత్య జీవితంలో అలాగూ దేవుని వెతుకుతూ ఉన్నావా? అందుకనే మొదటి వాక్యం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము. అక్కడేమని చదివాం వాక్యంలో? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. కాబట్టి ప్రియులారా, ఇలాగ మనం చేస్తూ వెళితే అదే దేవుణ్ణి వెదకటం అని అర్థం.
మరి ఎలాగూ వెతకటం సిద్ధపడుతున్నావా? అయితే చివరిగా ఇలాగూ దేవుని వెతికితే మనకేంటి మేలు? ఏదన్నా పోయిన వస్తువు వెతికితే అది దొరికితే నీకు సంతోషం, అక్కడ ఒక మేలు ఉంది. అలాగే ఉద్యోగం కోసం వెతికావు, చివరికి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో చేరావు, అదొక మేలు నీ జీవితానికి, మరి బ్రతుకు తెరువుకి జీవనోపాధికి సహాయపడతా ఉంది, అదొక మేలు. అలా దేవుని వెతికితే ఏం జరుగుతుంది? చూడండి 34వ కీర్తన 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. ఆమేన్. చూడండి, యెహోవాను, అందరూ చెప్పండి మాట, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. నువ్వు దేవుని వెతుకుతా ఉంటే నీకు అనేకమైన మేలులు జరుగుతూ ఉంటాయి. నీకేమి మేలు జరగాలో, ఎప్పుడు ఏది జరగాలో అది కరెక్ట్గా దేవుడు నీకు చేస్తాడు, మేలు చేసే దేవుడు. మరి అలాగూ నువ్వు వెతుకుతావా? అలాగూ వెతకటానికి నువ్వు సిద్ధపడతావా? నీ కుటుంబం సిద్ధపడతారా? దేవుణ్ణి వెతుకుతాను, నేను ఒక మేలు పొందుకుంటాను అనే ఒక నిరీక్షణతోనూ ముందుకు వస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ మన చేతులు దేవుని వైపు చూపిస్తూ, ప్రభువా మిమ్మల్ని వెతికే వారిగా చేయండి నాయన, మిమ్మల్ని వెతికే వారిగా మేము ఉండాలి ప్రభువా. మిమ్మల్ని వెతికితే మాకు దొరుకుతాను అని మీరు చెప్పుచున్నారు కదా, అట్టి వారిగా మేము ఉండాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. దేవునిని వెతుకుట అంటే ఏమిటో మేము విన్నాము. దావీదు గారు అందుకే దేవుని మందసాన్ని తన పురములోనికి, దావీదు పురములోనికి తీసుకొని వచ్చినాడు. దేవుని మందసం మన ఇంటిలోనికి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. అలాగూ మీ మందసాన్ని మా ఇంటిలోనికి తెచ్చుకోవాలి, మా గృహాల్లోనికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని మందసాన్ని మేము కలిగి ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి. నిత్యము నిరంతరము మీ నామమును కీర్తించి గణపరచుటకు మాకు సహాయము చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవాను వెదకువారులారా, మీ హృదయమునందు మీరు ఉల్లసించుదురుగాక అని మీరు చెప్పుచున్నారు. నాయన, మా హృదయంలో మేము ఉల్లసించుటకు సహాయము చేయండి. మిమ్మల్ని వెదకువారముగా చేయండి. సమాధానమును వెదకాలి అని చెప్పుచున్నారు. కీడు చేయుట మాని మేలు చేయాలి అని మీరు చెప్పుచున్నారు కదా. వినయము గలవారై ఉండండి, సాత్వికులై ఉండండి, నీతిని అనుసరించండి అని మీరు చెప్పుచున్నారు కదా. పైనున్న వాటిని వెదకండి అని మీరు చెప్పుచున్నారు కదా ప్రభా. అలాగూ మిమ్మలను వెదకువారిగా చేయండి, మీ ఉపదేశములను వెదకువారిగా చేయండి ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించి అట్టి గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము మిమ్మలను వెతికినప్పుడు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పారు కదా. అట్టి మేలులు మేము అనుభవించుటకు కృప చూపమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఇప్పుడు నెలప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.